ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు బృందానికి అనుమతి లభించింది. హరీష్ తో పాటు మరో 6గురిని అక్కడికి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరో గంటలో హరీష్ రావు టీం ఎస్ఎల్బీసీకి చేరుకోబోతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు బృందానికి అనుమతి లభించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, హరీష్ రావు బృందం అక్కడికి ఏ టైం కల్లా చేరుకునే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? మరో ఎగ్జాక్ట్గా 30 నిమిషాల్లో హరీష్ రావు బృందం ఇక్కడికి చేరుకోబోతుంది. ఆయనతో పాటు మరొక 6 మందికి అవకాశం ఇచ్చారు టన్నెల్ దగ్గరికి వెళ్ళడానికి. లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆయనకి అవకాశం ఇచ్చారు. సో ఒక పక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు రాబోతున్నారు. మరోపక్క ఆల్రెడీ ఇక్కడికే కొద్దిసేపటి క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఆయన జేపీ అసోసియేట్స్కి సంబంధించినటువంటి యజమానితో పాటు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఆర్మీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు, నేవీ, అలాగే ఇతర సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరితో కూడా ఆయన సమాలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఈ రెస్క్యూ టీము దాదాపు 57 మంది టన్నెల్ లోపలికి వెళ్ళారు. అత్యంత సమీపంలోకి 2 వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. అక్కడ 0 పాయింట్ ఏదైతుందో ఆ ప్రమాదం జరిగినటువంటి ఎగ్జాక్ట్ ప్లేస్ అవుతుందో అక్కడికి 2 రెస్క్యూ టీంను అక్కడికి అతి కష్టం మీద ఇప్పుడు చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున కూడా ఎవరైతే 8 మంది చిక్కుకున్నారో వారి పేరును పిలుస్తూ అక్కడ శబ్దాలు చేస్తూ పిలుస్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేనట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఆల్రెడీ అక్కడ పెద్ద గుట్టలుగా అక్కడ సిమెంట్కి సంబంధించిన కానీ మట్టి పిల్లలు కానీ అలాగే బురద కానీ అవంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ చాలా క్రిటికల్గా కండిషన్ కూడా ఉందనేసి కూడా అధికారులు వారు చెప్తున్నారు. సో టన్నెల్ లోపలికి అతి కష్టం మీద వారు వెళ్ళినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. సో ఇవంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చాలా ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా నిన్ననే 48 గంటల పాటు కూడా ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ డెడ్ లైన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఓన్లీ రెస్క్యూ ఆపరేషన్ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్. వారికి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంది. మిగతా అంతా కూడా పోలీసులు కానీ ఈవెన్ దో జిల్లా కలెక్టర్ కూడా లోపలికి వెళ్ళనీయకుండా ఇక్కడే ఆగిపోమని చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఆర్మీ అధికారులు కానీ. ఎందుకంటే అక్కడ అధికారులు రావడం వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. సో రెస్క్యూ టీం అనేది ఎప్పటికప్పుడు లోపలికి వెళ్తున్నారు కాబట్టి వారు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా ఎక్కువ మందిని అక్కడ రానియకుండా కేవలం కొంతమంది మాత్రమే అనుమతిస్తూ మిగతా వాళ్ళందరినీ ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరే ఉండాలనేసి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇటు హరీష్ రావుతో పాటు ఎర్రల్లి శ్రీనివాసు, గువ్వల బాలరాజు, మరోవైపు జగదీష్ రెడ్డి, ఇటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మరొక 2 హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన రాబోతున్నారు. సో దాదాపు 7 మంది ఇక్కడ రాబోతున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా వాళ్ళు 20 మంది దాకా కూడా మేము వస్తామనేసి కూడా అక్కడ అధికారులకు వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతమంది అనుమతి అనేది చాలా కష్టం. ఆల్రెడీ ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ముమ్మరంగా రెస్క్యూ జరుగుతున్న ప్రాంతంలో అంతమంది రావడానికి ఉండదు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే చూస్తున్నప్పుడు సో ఈ వెహికల్స్ అన్నీ కూడా అటువైపు పార్క్ చేపిస్తున్నారు. అటువైపు రెస్క్యూ జరుగుతున్నటువంటి ప్లేస్లో అక్కడ చాలా క్లియర్గా కూడా సైనిక్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. రిస్ట్రిక్షన్స్ ఏరియా, ఎంట్రీ ఫర్ ఓన్లీ రెస్క్యూ టీమ్ అనేది పేరుతోనే వాళ్ళు అక్కడ పెట్టారు. సో వాళ్ళందరినీ కూడా అక్కడ ఆపేస్తున్నారు. లోపల ఉన్నటువంటి అధికారులు బయటికి తీసుకురావడానికి మాత్రమే పైనుంచి కొన్ని వెహికల్స్ని లోపలికి వారు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఒక రోపును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వస్తే మాత్రం ఇక్కడికి ఈ రోపుతో ఇక్కడ కేవలం ఇక్కడ ఆపేసి కొంతమంది టన్నెల్ లోపలికి వాళ్ళు వెళ్ళగలగాలంటే ఇక్కడ నుంచి ఒక బస్సుని ఏర్పాటు చేస్తారు. ఆ బస్ నుంచి వాళ్ళు ఆ లోపలికి దాదాపు ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ టన్నెల్ దగ్గర వాళ్ళకు వెళ్ళాలంటే సో అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అనేక కొత్త పద్ధతుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో టన్నెల్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఈ కట్టర్స్ ద్వారా ఆ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో దాని ఆనవాళ్ళు అక్కడ కనుగొన్నారు. కాబట్టి టీబీఎం మిషన్కి సంబంధించిన దాన్ని కటింగ్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. చిన్న చిన్న ముక్కలుగా వాళ్ళు కట్ చేస్తున్నారు. ఆల్రెడీ ర్యాట్మ్యాన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మైనర్స్ అక్కడ ఉన్నారు.
సో వాళ్ళు కూడా చిన్న చిన్న సైట్స్లో చిన్న చిన్న బొక్కలు పెట్టుకుంటూ కూడా లోపలికి వెళ్ళారు. సో అనేక పద్ధతుల ద్వారా కూడా సో ఆల్మోస్ట్ నిన్న చూసాం మట్టి ఎక్కువ ఉంది, బురద ఎక్కువ ఉంది, దాని ద్వారా కూడా డీమానిటరింగ్ మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డీవాటరింగ్ అంతా కూడా ఇట్లా వెనక కొట్టించేస్తున్నారు. అవంతా క్లియర్ అయింది కాబట్టి కొంచెం వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇప్పుడు 0 పాయింట్కి చేరుకున్నారు కాబట్టి మరికొంతమంది 10 మంది కూడా ఇప్పుడు మరొక గంటలో అక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తూ ఎగ్జాక్ట్గా వారు ఎక్కడ చిక్కుకుపోయినారనే పాయింట్ దగ్గరికి వెళ్తున్నామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా. बैग बैग यार प्लीज.